హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన విశ్వక్ సింగ్ యొక్క మెకానిక్ రాకీ తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, ఈ మూవీలో హీరోకి ఓ సొంత గెరేజ్ ఉంటుంది. సో ఆ గెరేజ్లో అతనే ఓనర్ అండ్ అతనే వచ్చి వన్ ఆఫ్ ద మెకానిక్గా పనిచేస్తూ ఉంటాడు. సో అలా అయినప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ వాళ్ళ అన్న వచ్చి చనిపోతాడనమాట, సూసైడ్ చేసుకొని. సో కొన్ని రోజులు పోయిన తర్వాత తెలిసింది అది సూసైడ్ కాదు, ఐ మీన్ సూసైడే. బట్ ఆ సూసైడ్ ఎందుకు చేస్తున్నాడంటే ఆ మనీ ఇష్యూ వల్ల. సో అంత మనీ ఇష్యూ ఏమొచ్చింది, ఆ డబ్బుల వల్ల ఏమైందనేసి ముఖ్యంగా వాళ్ళ అన్న వచ్చి ఒక స్కామ్లో ఇరుక్కుంటాడనమాట. యూనో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అని ఉంటాయి కదా, సో అలాగా డబ్బులు వస్తుందనేసి హీరోయిన్ వాళ్ళ అన్నని కొంతమంది ప్లాన్ చేసి ట్రాప్ చేస్తారు. సో అలా ట్రాప్ చేసిన తర్వాత చాలా డబ్బులు అడిగి తీసుకొని మోసం చేస్తారనమాట. సో అలా మోసపోయిన హీరోయిన్ వాళ్ళ అన్న వచ్చి సూసైడ్ చేసుకొని చనిపోతాడు. సో ఆ విషయం తెలుసుకున్న హీరో, సో ఇవన్నీ చేసింది ఎవరు, ఆ హత్యకి కారణమైన నిజమైన ఆ దొంగల్ని పోలీస్కి పట్టించాడా లేదనేసి ఈ సినిమా యొక్క ఫుల్ స్టోరీ అనమాట. నాకైతే ఈ సినిమా ఒక యావరేజ్గా అనిపించింది అనమాట. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న విధమే, సబ్జెక్ట్ పరంగా చూస్తే ఇది ఒక మంచి సబ్జెక్ట్. బట్ కానీ ఎందుకు యావరేజ్గా వచ్చిందంటే, ఐ మీన్ సినిమా ఫుల్గా చూస్తే ఎక్కడ ఏం బోర్ కొట్టదు. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం స్లోగా ఉంటుంది కంపేరబుల్ సెకండ్ హాఫ్. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ వస్తుంది అనమాట. సో ఆ ట్విస్ట్ నుంచి క్లైమాక్స్ దాకా సినిమా బాగుంటుంది. బట్ ఫస్ట్ హాఫ్లో కొంచెం సినిమాటిక్గా హీరోయిక్గా తీయాలనేసి ఈ కాలేజ్ పొజిషన్స్, లవ్ పొజిషన్స్ అవి ఇవి పెట్టి కొంచెం లాగేశారు. సో అందువల్ల నాకైతే ఈ సినిమా యావరేజ్గా అనిపించింది. ఓవరాల్ చూస్తుంటే ఒక మంచి కాన్సెప్ట్, ఒక డీసెంట్ అయిన అప్రోచ్ అనమాట. ఎంతమంది ఈ సినిమాని థియేటర్స్లో చూసానని చెప్పండి. ఎందుకంటే నేను థియేటర్స్లో చూడలేదు, డైరెక్ట్గా ఇప్పుడు ఓటీటీలో చూసాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో. సో నా యొక్క ఒపీనియన్ వచ్చి యావరేజ్ అనమాట. అండ్ నాకు తెలిసి ఈ సినిమా థియేట్రికల్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదేమో అనుకుంటున్నాను, నాట్ కరెక్ట్. సో మీరు చెప్పండి, ఈ సినిమా ఎంతమంది థియేటర్స్లో చూసారు, మీ యొక్క ఒపీనియన్ ఎలా ఉండింది, అంటే మీకు ఈ సినిమా నచ్చిందా లేదా అనేసి కామెంట్ చేయండి. సో ఇంకా ఈ సినిమా చూడలేదు అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో చూడాలనుకుంటే వన్ టైం ట్రై చేయండి. ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న ఒక ఫిలిం అనమాట. సో ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పి ఎలాగంతా మనుషులు స్కామ్ చేస్తున్నారు అనేసి ఒక మూవీ ఇదనమాట. సో అలా స్కామ్లో ఇరుక్కొని చాలామంది డబ్బులు కోల్పోతారు, ఇంకొంతమంది ప్రాణాలు కోల్పోతారు. సో అది ఈ సినిమాలో వీళ్ళు చూపించిన ఒక విధం, ఐ మీన్ ఒక మ్యాటర్ అనమాట. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ అనేది చాలా బాగుంది. క్యారెక్టర్ రైటింగ్ అండ్ యాక్టింగ్ రెండు కూడా చాలా సూపర్గా ఉంది అనమాట. సాంగ్స్ అనేది పెద్దగా ఏం లేదు, కానీ కొంచెం చోట్ల బీజిఎం అనేది కొంచెం బాగుంది. సో అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ప్లేలిస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్, చాలా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తుంటాను. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.